Hello guys, I am Alaiti Reddy. Today I am discussing modern India topic, that is moderate phase. Moderate phase లో ముఖ్యంగా మనం ముగ్గురిని చూస్తాం. లాల్ బాల్ పాల్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్. సో వీళ్ళిద్దరు గోపాలకృష్ణ గోఖలే మెయిన్గా వీళ్ళిద్దరు. సో మెయిన్గా వీళ్ళు మోడరేట్స్ వచ్చేసరికి 1885 to 1905. సో 20 years వీళ్ళు బాగా డామినేట్ చేశారు, ఈవెన్ ఐఎన్సీ సెషన్స్లో కూడా. సో మోడరేట్ ఫేజ్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 1885 to 1905 20 years వీళ్ళు బాగా మోడరేట్ ఫేజ్లో డామినేట్ చేయడం జరిగింది. సో దెన్ బెంగాల్ ఫెమైన్లో దాదాబాయి నౌరోజీ అగెనెస్ట్ అయ్యి దాదాబాయి నౌరోజీ పిటిషన్ కూడా ఫైల్ చేశారు. సో అట్లా 1896లో తిలక్ స్టార్టెడ్ నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఇన్ పూణే. సో నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఇన్ పూణే అని చెప్పేసి స్టార్ట్ చేశారు. గోపాలకృష్ణ గోఖలే పొలిటికల్గా ఈయన చాలా ఫైట్ చేశాడు. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ప్రావిడెన్షియల్గా, సో బెటర్ టు హ్యావ్ కన్సల్టేషన్ రాదర్ దాన్ కన్ఫ్రంటేషన్ అని చెప్పేసి. సో మెయిన్గా మోడరేట్ ఐడియాలజీ వచ్చేసరికి సడన్గా చేంజ్ అయిపోయి అప్పటి వరకు ఓన్లీ బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద, పొలిటికల్ సిస్టమ్ మీదనే కంప్లైంట్ ఉండేది. బట్ దెన్ తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళ బిహేవియర్ ఇదంతా చేంజ్ అయిపోయి సో సడన్ చేంజ్ అనేది వచ్చింది, గ్రాడ్యువల్ రిఫార్మ్స్ వచ్చాయి. సో ఫెయిత్ లాయాలిటీ బ్రిటిష్ రూల్ మీద కొంచెం తగ్గుతూ వచ్చింది. సో దే బిలీవ్ ది ఫెయిర్ ప్లే. సో అట్లా వీళ్ళ మెయిన్గా మోడరేట్స్ వల్ల డిమాండ్స్ వచ్చేసరికి ఎక్స్పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ మోర్ ఇండియన్స్. ఇండియన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మోర్ ఇండియన్స్ అనేది ఉండాలి. మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించాలి. మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది ఏంటి, ఇండియన్స్ నుంచే కలెక్ట్ చేసి డిఫెన్స్లో మిలిటరీ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఖర్చు చేసేసి మన మీద, ఇండియన్స్ మీద వీళ్ళు ట్యాక్స్ ఇంపోజ్ చేసి దాని ద్వారా వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తారు. సో ఇక్కడేమో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమి ఉండదు. సో ఇప్పుడు కూడా మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. ఎట్ దట్ టైమ్ మోర్ దెన్ 70% ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. సో బట్ ఇరిగేషన్ ఫెసిలిటీ కానీ, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కానీ, ఇంకా ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేయడము, జమీందారీ రైతువారి, మహల్వారీ సిస్టమ్ అని చెప్పేసి ఇలా అన్నీ చేస్తూ రైతులకి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈవెన్ కమర్షియల్ క్రాప్ కల్టివేషన్ చేయడం, అంటే ఇండిగో కానీ ఇవన్నీ ఇండిగో, టొబాకో, సో ఇట్లా కమర్షియల్ క్రాప్స్ కల్టివేషన్ చేసి సో అట్లా వీళ్ళు ఇండియన్ ఎకానమీని దెబ్బతీస్తూ ట్యాక్స్ అనేది ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఫార్మర్స్ నుంచి అదంతా తీసుకుపోయి డిఫెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, డిఫెన్స్లో ఎక్స్పెండిచర్ చేయడము. సో ఇవన్నీ తగ్గించాలని చెప్పేసి మోడరేట్స్ బాగా ఫైట్ చేశారు. కట్ ఇన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అండ్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ మనీ, నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అమెరికన్ పాలసీ నుంచి తీసుకున్నారు. రిడక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ తగ్గించాలని, ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, న్యాచురల్ ఇండస్ట్రీస్, అమెండ్ ది ఫారెస్ట్ లాస్ ఫర్ ట్రైబ్స్. ఫారెస్ట్లోకి వెళ్ళి కూడా ఫారెస్ట్ లాస్, ఫారెస్ట్ ట్రైబ్స్ని కూడా వాళ్ళ ల్యాండ్ తీసుకోవడం ఇవన్నీ చేశారు. సో అట్లా అమెండ్మెంట్ చేయాలి ఫారెస్ట్ రైట్స్, ఫారెస్ట్ ట్రైబల్ ల్యాండ్స్ గురించి అని చెప్పేసి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ తీసుకురావాలని చెప్పేసి ఇవన్నీ మోడరేట్స్ ఫైట్ చేశారు, డిమాండ్స్ తీసుకొచ్చారు. సో ఇట్లా జరిగింది. తర్వాత వీళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు అనేదంటే, వీళ్ళు ఫస్ట్ 1892లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, మింటో మార్లే రిఫార్మ్స్. సో యాక్చువల్గా ఆ టైంలో 3 members అనేది 16 members వరకు ఇండియన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో రిఫార్మ్ వల్ల తీసుకురావడం జరిగింది. సో ఇలా ఒక సక్సెస్. సో మింటో మార్లే రిఫార్మ్స్. సో మింటో మార్లే రిఫార్మ్స్ 1892లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 3 members నుంచి 16 members ఇంక్రీజ్ చేశారు. మింటో మార్లే రిఫార్మ్స్ 1909లో 16 మంది నుంచి 60 మంది, 16 to 60 members ఇంక్రీజ్ చేశారు. సో ఎస్పీ సిన్హా వచ్చేసరికి లా మినిస్టరు. సో ఫస్ట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఎస్పీ సిన్హా లా మినిస్టర్గా చేశాడు ఈయన. సో ఇట్లా ఎస్పీ సిన్హా లా మినిస్టర్గా చేయడము. సో ఇంట్రడ్యూస్ డైరెక్ట్ ఎలక్షన్స్ బట్ ఇంప్లిమెంటేషన్ హ్యాపెండ్ ఇన్ లేటర్. సో ఇలా తీసుకురా సపరేట్ కమ్యూనల్ ఎలక్షన్స్ ఫర్ ముస్లిమ్స్కి 1905. సో ఇట్లా రాయల్ కమిషన్ ఆన్ పబ్లిక్ సర్వీస్ వర్ అపాయింటెడ్. ఇస్లింగ్టన్ కమిషన్ ఇంగ్లాండ్లో వేయడం జరిగింది. ఏషియన్ కమిషన్ ఫర్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాళ్ళ కోసం. సో వెల్బీ కమిషన్ వచ్చరికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బ్రిటిష్, సో దట్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పేసి తీసుకురావచ్చారు వెల్బీ కమిషన్. మోడరేట్ లీడర్స్ యూజ్డ్ ప్రెస్ ప్రాపగండా అగైనెస్ట్ బ్రిటిషర్స్. వీళ్ళు బాగా
ప్రెస్ని బాగా యూస్ చేసుకున్నారు. వీళ్ళు జర్నల్స్ రాయడము, వీక్లీ న్యూస్ పేపర్స్, మంత్లీ మ్యాగజైన్స్, సో డైలీ పేపర్స్ ఇట్లా బాగా రాసి కొంచెం ప్రజల్లో అవగాహన కూడా తీసుకొచ్చారు. సో ఇట్లా వీళ్ళు సక్సెస్ అయ్యారు. తర్వాత ఫౌలర్ కమిటీ టు ఇన్వెస్టిగేట్ ది ఇండియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ మీద కమిషన్ వేశారు 1889లో. సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఒక రీజను. మోడరేట్ ఫేజ్. లాల్ బాల్ పాల్. సో ఈ తిలక్ చాలా జిన్నా కూడా ఒక శిష్యుడు. సో తిలక్కి జిన్నా శిష్యుడు. తిలక్కి చాలా బాగా ఫాలోవర్ అవుతారు. తర్వాత చేంజ్ అయిపోయి సో పార్టీషన్ అనుకుంటా తన ఐడియాలజీ అంతా చేంజ్ అయిపోయింది. బట్ తిలక్కి జిన్నా వచ్చేసరికి జిన్నా యొక్క గురువు తిలక్. సో ఫెయిల్యూర్స్ ఆఫ్ మోడరేట్ ఫేజ్ వచ్చేసరికి లిమిటెడ్ సోషల్ బేస్. ఓన్లీ వాళ్ళు లిమిటెడ్గానే సోషల్ బేస్ చేశారు. తర్వాత ఓన్లీ లిమిటెడ్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనే మిడిల్ క్లాస్ పీపుల్ దీంట్లో ఎక్కువగా ఫైట్ చేశారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎస్పెషల్లీ. సో తర్వాత మోడరేట్ లీడర్స్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ది పల్స్ ఆఫ్ ద పీపుల్. అంటే గాంధీలాగా వీళ్ళు మాస్ మొబిలైజేషన్ చేయలేకపోయారు, మాస్ పీపుల్ని అట్రాక్ట్ చేయలేకపోయారు, ఉమెన్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయలేకపోయారు, రైతులను కానీ మిగతా కేటగిరీ వాళ్ళని కానీ ఎక్కువగా అట్రాక్ట్ చేయలేకపోయారు. గాంధీ అన్ని కేటగిరీ పీపుల్ అంటే టాప్లో ఉన్న వాళ్ళ నుంచి బాటం వరకు మొత్తం మాస్ని కదిలిచ్చేశాడు. సో ఈవెన్ ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. సో అట్లా గాంధీ ఐడియాలజీ. సో ఎక్స్ట్రీమిస్టులు స్టూడెంట్స్ని కానీ మాస్ పీపుల్ని కానీ వీళ్ళందరినీ కదిలించి తీసుకొచ్చారు. బట్ మోడరేట్స్ ఏంటంటే లిమిటెడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని. సో అందువల్ల వీళ్ళ వల్ల ఎక్కువగా ఫ్రీడమ్కి మన ఇండిపెండెన్స్ రావడానికి అంతగా దోహదం చేయలేదు. వీళ్ళు ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా చాలా వరకు రీజన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.